డిగ్రీ చదువుకుని మరెందుకు సార్ వాలంటీర్ వ్యవస్థనే చేయాలంటారంటే ఇక్కడ జీతం కూడా చాలా తక్కువ కదా 5,000 జీతం కోసం కాదు మేడం, నేను వాలంటీర్ అనేది ఒక సేవ. 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగం. అంటే మీరు అనేక రకాలుగా ఇలాంటివి చేస్తూ ఉన్నారు, ఇది ఫస్ట్ టైం ఏం కాదు. సో అయినా కూటమి ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదు కదా. అసలు అంతకు ముందే మిమ్మల్ని ఏ జీవో లేదు, అసలు వాలంటీర్లే లేరు, పుట్టని బిడ్డకి మేము పేరు ఎలా పెడతాం అంటున్నారు. బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? అంటే మీరు మాత్రం దొంగలు చేరి అధికారాన్ని పంచుకోవచ్చు, మీ ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని ఏలుకోవచ్చు. కానీ హాయ్ హలో, వెల్కమ్ టు K7 మీడియా. సో ఈరోజు మనం విజయవాడ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అనేది వాలంటీర్లు ఆత్మగౌరవ దీక్ష అనేది ఇక్కడ చేపడుతున్నారనమాట. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వాలంటీర్లని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకుంటాము, 5,000 జీతం మీకేం సరిపోతుంది అని చెప్పి ఉగాది కానుకగా మీకు వాలంటీర్ని మళ్ళీ విధుల్లోకి తీసుకుని 5,000 కాకుండా 10,000 మీకు జీతం ఇచ్చి మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని ఏదైతే హామీ ఇచ్చిందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 6 నెలలైనా సరే వాలంటీర్ వ్యవస్థని ఇంకా విధుల్లోకి తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి వీళ్ళు ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపాల్లో నిరసనలు తెలపడం, దీక్షను తెలపడం అనేది జరుగుతుంది. అదే విధంగానే ఈ రోజు కూడా విజయవాడలో వీరు ఆత్మగౌరవ దీక్ష అయితే చేపట్టారనమాట. ఈ వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అది అమలు చేయాలని కోరుతున్నారనమాట. అలాగే పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీరైతే ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి, జిల్లాల నుంచి చాలా మంది ఇక్కడ మహిళలు కానీ అలాగే మగవారు కానీ చాలా మంది ఇక్కడికి వచ్చి నిరసన దీక్ష అయితే చేపడుతూ ఉన్నారనమాట. అయితే ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో అది వెంటనే అమలు చేయాలని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు మాట ఇచ్చారు, మమ్మల్ని విధిలోకి తీసుకుంటామని చెప్పారు. కానీ ఇంతవరకు 6 నెలలైనా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు ఉద్యోగ భద్రత కావాలని చెప్పేసి వీరు ఏదైతే కోరుతున్నారో అది కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకుని వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడాలని చెప్పైతే కోరుతున్నారు. అయితే ఇంకా వారి డిమాండ్లు ఏంటి, వారి సమస్యలు ఏంటి అనేది మరికొంత విషయాన్ని వాలంటీర్ వ్యవస్థని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. డిగ్రీ చదువుకుని మరెందుకు సార్ వాలంటీర్ వ్యవస్థనే చేయాలంటారంటే ఇక్కడ జీతం కూడా చాలా తక్కువ కదా 5,000. జీతం కోసం కాదు మేడం, నేను వాలంటీర్ అనేది ఒక సేవ. అంటే మన గ్రామంలో ఉండి ఇప్పుడు ఇతర బెంగళూరు అక్కడ పోయి అక్కడ 12,000 శాలరీ తీసుకొని అక్కడ ఖర్చులు, రూమ్ రెంట్లు అవన్నీ చూసుకునే బదులు దాంతో పోల్చుకుంటే ఈ వాలంటీర్ వ్యవస్థ 5,000 బెస్ట్. మన ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవచ్చు, మన చుట్టుపక్కల 50 ఇళ్ళను కూడా మనము వాళ్ళకి అన్నీ అందేటట్టు చూడాలని అనుకున్నాను. అంటే ఇప్పుడున్న సమాజంలో మనకి 5,000 అనేది ఏ విధంగా సరిపోదు సార్, కానీ మీరు ఎందుకని 5,000కే నాకు చాలా అని అంటున్నారు? అంటే నిత్యావసర సరుకులు కానీ ఏదైనా మనకి ఇప్పుడు రేట్లు పెరిగాయి. గత ప్రభుత్వం ఏం చెప్పారంటే మీరు ఓన్లీ అటెండెన్స్ ఒక 3 days వేయండి, మిగతా వాళ్ళంతా మీ పనులు చూసుకోండి అని చెప్పినందుకు దీంట్లో కంటిన్యూ అయినా మేడం. మేము జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సార్కే మేము అనుకూలంగా పనిచేసాము. అది ఏ రకంగా అంటే మా గ్రామంలో ఒకతను చనిపోయినప్పుడు జగన్ గవర్నమెంట్లో అమౌంట్ రాలేదు. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా పార్టీ ఆఫీస్ పిలుచుకొని పోతే మేము ప్రభుత్వం లేనప్పటికీ కూడా మీకు అమౌంట్ ఇస్తాము అని చెప్పి 5 లక్షల రూపాయలు చంద్రబాబు సార్ గారు ఇవ్వడం జరిగింది. అంటే గవర్నమెంట్లో లేనప్పుడే మాకు సార్ సాయం చేసినాడు కదా అని చెప్పేసి ఆ కుటుంబాలు, ఇంకా ఎంతోమంది కుటుంబాలు ఆ రోజు చంద్రబాబు సార్కు మద్దతు ఇచ్చి ఈరోజు ఓట్లేసి గెలిపించారు. అంటే మేము జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు సార్కు ఆయన ప్రభుత్వానికి మేము అనుకూలంగా మాట్లాడినప్పటికీ కూడా మా వ్యవస్థను ఇంత దారుణంగా రోడ్డు మీద వేస్తారని కలలో కూడా ఊహించలేదు సార్ మేము. ఇంకా నాతోటి వాలంటీర్లు చాలామంది వితంతువులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఎంతోమంది అసలు ఒక పూట గడవని పరిస్థితిలో ఉన్నారు సార్. మరి వారికి ఏదైనా న్యాయం చేయాలి. అనేక రకాలుగా ఇలాంటివి చేస్తూ ఉన్నారు, ఇది ఫస్ట్ టైం ఏం కాదు. సో అయినా కూటమి ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదు కదా. అసలు అంతకు ముందే మిమ్మల్ని ఏ జీవో లేదు, అసలు వాలంటీర్లే లేదు, పుట్టని బిడ్డకి మేము పేరు ఎలా పెడతాం అంటున్నారు. ఇప్పుడైతే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మేడం. ఎలక్షన్స్కి ముందు వాళ్ళు గెలిచిన తర్వాత అసలు జీవో ఉందా లేదా అన్నది చూడలేదా మేడం? 6 నెలలు పట్టిందా? ఇంకా కొనసాగిస్తాం. వాలంటీర్లను 2,60,000 మంది వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉగాది పండుగ రోజు తమ్ముళ్ళు వాలంటీర్ల వ్యవస్థను మేము కొనసాగిస్తాం,
వాళ్ళు 5,000 రూపాయలు వేతనం ఇచ్చారు, అది సరిపోదు, మీకు 10,000 రూపాయల వేతనం మేము ఇస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే పద్ధతిలోనే పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు వాలంటీర్లు చాలా అన్యాయానికి పాల్పడుతున్నారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఈరోజు ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెక్కేడుస్తూ ఉందని చెప్పేసి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెక్కి వేడుస్తూ ఉంటే డోలా బాల వీరాంజనేయులు గారికి ఈ శాఖను ఎలా కేటాయించారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. వాలంటీర్లందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని చెప్పేసి ఒక దారుణమైనటువంటి ప్రకటన ఈరోజు మంత్రివర్గ సభ్యులు ప్రకటన చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళంతా వాలంటీర్లంతా వైఎస్ఆర్సీపీ సభ్యులైతే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి ఇవ్వకూడదు అనుకుంటే మరి మేము అడుగుతూ ఉన్నాం. ఆనం రామనారాయణ రెడ్డి ఏ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చాడు, ఆయనకి ఎలా మంత్రి పదవి ఇచ్చారు, కొలుసు పార్థసారథి గారు ఏ పార్టీలో నుంచి మీ పార్టీలోకి వచ్చారు, సామినేని ఉదయభాను గారు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి జాయిన్ అయినాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి జాయిన్ అయినాడు, ఆర్ కృష్ణయ్య గారు ఏ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై నేడు మళ్ళీ ఏ పార్టీలో ఏ కూటమి ప్రభుత్వంలో ఎన్నికవుతున్నాడు. అంటే మీరు మాత్రం దొంగలు చేరి అధికారాన్ని పంచుకోవచ్చు, మీ ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని ఏలుకోవచ్చు, కానీ రాష్ట్రంలో ప్రాణాలకు తెగించి కష్టపడి కరోనా లాంటి విపత్కర సమయాల్లో పనిచేసే వాళ్ళకు మాత్రం రాజకీయాలు అంటగట్టేటువంటిది ఇది ఏ నైతికతకు దారి తీస్తుందని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితం అనుభవం కలిగినట్టు నాకు చాలా అనుభవం ఉందంటున్నారు. మరి ఆ అనుభవంతో ఈ రాష్ట్రంలో పెద్ద గొప్ప వాగ్దానం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాని గురించి మాట్లాడకపోవడం దుర్మార్గం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ 10,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తామన్నటువంటి జీతం ఇవ్వాలి, 6 మాసాలుగా పెండింగ్లో ఉన్నటువంటి వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, 2,60,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామీణ స్థాయి వరకు ఇదే వాలంటీర్లతో ఉద్యమాన్ని తీసుకొని వస్తాం. మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నూకలు చెల్లేటువంటి పద్ధతిలో మా పోరాటాన్ని తీవ్ర రూపం దాలుస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వాలంటీర్ల పక్షాన హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారనమాట. ఉదయం నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాలంటీర్కి సరైన వేతనం కానీ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని కానీ సరైన హామీ అయితే కూటమి ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి ఈరోజు వాలంటీర్లు ఇక్కడ ధర్నా చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనం కల్పించాలని ఇలా ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇంతవరకు స్పందన లేదనమాట. సో అందుకని ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో అనమాట వాలంటీర్లు ఈ విధంగా చేస్తున్నారు. సో దీని గురించి మనం దోనేపేడి సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్, వాలంటీర్లు అంటే కూటమి ప్రభుత్వం అధికారం దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా వాలంటీర్లకి సరైన మాట అయితే ఇవ్వడం లేదు, ఎందుకంటారు? స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాలంటీర్లకి ఆసరా కల్పిస్తాము, వాలంటీర్లకి వాళ్ళకి రోడ్డు మీద పడేయమని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడ దాటిన తర్వాత ఓడ దిగిన తర్వాత బోడిమల్లయ్య అన్నట్లుగా వాళ్ళ వాలంటీర్ల వ్యవస్థ లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కామెంట్ చేయటం, అసెంబ్లీలో మంత్రులు ప్రకటించటాలు, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,67,000 మంది వాలంటీర్ల యొక్క భవిష్యత్తు వాళ్ళ ప్రశ్నార్థకమైంది. కాబట్టి తక్షణమే వాలంటీర్ల యొక్క భవిష్యత్తును కాపాడాలి, వాళ్ళకి ఆసరా కల్పించాలి, వాళ్ళ నిరుద్యోగ సమస్యకి ఒక పరిష్కార మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూపించాలి. వాళ్ళు ఎట్లా నిరుద్యోగ భృతి ఆయన ఎట్లా ఇవ్వలేదు, కనీసం ఉన్నటువంటి ఉద్యోగాలని కాపాడటం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే వాలంటీర్లకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళని వెంటనే ఉద్యోగ స్రవంతులకి తీసుకురావాలని చెప్పేసి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే క్వశ్చన్ సూటిగా అడుగుతున్నానండి. 2024 మార్చి నెలలో ఉగాది పర్వదినం రోజున ప్రతిపక్ష నేతగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మీకు 10,000 చేస్తాము, మిమ్మల్ని కంటిన్యూ చేస్తామని మాట ఇచ్చి మాట తప్పిన వైనం కనిపిస్తుంది. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ముక్కుసూటిగా అడుగుతున్నానండి. మరి వాలంటీర్లకి జీవో లేనప్పుడు మీరు గత సెప్టెంబర్లో వచ్చిన వరదల్లో ఫ్లడ్కి వాలంటీర్లను ఎలా యూజ్ చేసుకున్నారు, ఫ్లడ్కి వాలంటీర్ని ఎలా పిలిచారు, మరి ఆ రోజు టీసీల మీద టీసీలు
టెలికాన్ఫరెన్స్లు పెట్టి GSWS కమిషనర్ గారు, డైరెక్టర్ గారు అందరూ టీసీలు పెట్టి మమ్మల్ని ఇమీడియట్గా మీరు డ్యూటీలో జాయిన్ అవ్వండి, మీ సచివాలయంలో మీరు అడ్మిన్కి రిపోర్ట్ చేయండి అని చెప్పి ఫ్లడ్లో మరి ఏ రకంగా పిలిచారు. ఆడ మగ అనే తేడా లేకుండా ఆడవాళ్ళని సైతం ఫ్లడ్ వాటర్లో, నడుములోతు వాటర్లో కూడా ఆడవాళ్ళతో ఫుడ్ సప్లై చేయించారు. మరి ఆ రోజు గుర్తుకు లేదా వాలంటీర్లకి జీవో లేదని? ఆ రోజు మర్చిపోయారా? ఆ రోజు మేము అవసరం వచ్చామా? మీరు అప్పుడు ఎలా పిలుచుకున్నారు, ఎలా వాడుకున్నారు? తర్వాత డ్రై రేషన్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇంటింటికి డ్రై రేషన్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయించారు వాలంటీర్ల చేత? తర్వాత ఫ్లడ్ ఎన్యుమినేషన్ సర్వే ఎలా చేయించారు వాలంటీర్ల చేత? ఇవన్నీ మీరు ఎలా చేయించుకున్నారు వాలంటీర్లు జీవో లేనప్పుడు? వీటన్నిటికీ మీరు ఇప్పుడు సమాధానం చెప్పవలసిన టైం వచ్చింది. కంపల్సరీ మీరు సమాధానం చెప్పి మీరు ఇప్పుడు జీవో కొత్తది క్రియేట్ చేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా మా వాలంటీర్లు అందరి తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో మీకు 5,000 చేసి మీకు న్యాయం చేస్తామమ్మా అని మాట ఇచ్చారు. ఆయన మాట్లాడిన వీడియో కూడా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు సైలెంట్గా ఉండి ఏమీ మాట్లాడతలేదు. మరి డిప్యూటీ సీఎం గారు, ప్రజెంట్ సీఎం గారు ఇద్దరు కూడా మా వాలంటీర్ల బాధను మీరు ఆలకించి మాకు న్యాయం చేయాలని మేము మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు ఇచ్చిన హామీ ప్రకారంగానే సీఎం సార్ కానీ అండ్ పవన్ కళ్యాణ్ సార్ కానీ మా అందరం కూడా వాలంటీర్ల తరఫున కూడా కోరుకుంటున్నాము. దయచేసి ఇచ్చిన హామీ ప్రకారంగానే నెరవేర్చండి సార్. దయచేసి మా ఉద్యోగాలు మాకంటూ మమ్మల్ని మళ్ళీ వీధుల్లోకి తీసుకున్నారంటే మీకు పవన్ కళ్యాణ్ సార్ కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ పాలాభిషేకం అనేది కూడా మేము చేస్తాం కంపల్సరీ. మమ్మల్ని మాత్రం తీసుకోకపోతే మాత్రము చాలా క్రిటికల్ కూడా రాబోయే ఎన్నికలు కూడా 2,60,000 మంది నుండి కూడా ఆ పని కూడా మేము చేసి చూపెడతామని చెప్పేసి కూడా అందరికీ చెప్తున్నాము. అలాగే ఇచ్చిన 10,000 గౌరవ వేతనం కూడా ఇచ్చిన హామీ ప్రకారంగానే మాకు ఇవ్వవలసిందని చెప్పి కూడా సీఎం సార్ని కానీ పవన్ కళ్యాణ్ సార్ని కూడా కోరుకుంటామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మమ్మల్ని రమ్మని టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా సనాతన ధర్మం అని. ఏదండి మీ ధర్మం అని అడుగుతున్నాము. మరి ప్రతి మహిళకి ఎక్కడ అధర్మం జరగకుండా మేము చక్కగా అందరినీ చూస్తామన్నారు. మరి ఏదండి మీ ధర్మం అని మేము అడుగుతున్నాము. ఈరోజు మీరు మమ్మల్ని నడి రోడ్డు మీద పడేయటం ఇదేనా మీ ధర్మం? మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు స్కిల్ డెవలప్మెంట్లో మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తామన్నారు. ఇదేనా అండి స్కిల్ డెవలప్మెంట్ అంటే? నడి రోడ్డు మీద మమ్మల్ని ఉంచబెట్టి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకురావడమేనా మీరు చేసిన స్కిల్ డెవలప్మెంట్? మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. ఉగాది రోజున తీపి కబురు అన్నారు. ఏదండి మీ తీపి కబురు? ఇదేనా మీ తీపి కబురు మాకు ఇచ్చేది? మీరు కనుక మా వ్యవస్థని కొనసాగించిన ఎడల మమ్మల్ని అందరినీ మీరు ఈరోజు ఎలా అయితే రోడ్డు మీద తీసుకొచ్చారో ఇదే రానున్న రోజుల్లో మరీ తీవ్రంగా మేము వెళ్తామని మిమ్మల్ని యొక్క సభ ద్వారా సమయంగా వేడుకుంటున్నామండి. చూశారు కదా, వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ కొనసాగించాలని అయితే వీళ్ళు న్యాయమైన డిమాండ్లు అయితే కోరుతున్నారనమాట. అయితే ఇంకా ప్రభుత్వం నుంచి ఒకవేళ ఎలాంటి స్పందన రాకపోతే ప్రాణ త్యాగానికైనా మేము వెనకాడబోమని అయితే వాళ్ళు సమాధానం చెప్తున్నారు. అలాగే ఒకవేళ కూటమి ప్రభుత్వం మాకు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు గారి మీద కానీ ఎటువంటి ద్వేషం లేదు, మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి, మేము ఇంతమంది రోడ్డును పడ్డాము, మా ఆవేదన మీకు అర్థం కావట్లేదా అని వాళ్ళ న్యాయమైన సమస్యలను అయితే మనకు తెలియజేశారనమాట. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థని ఏదో ఒక విధంగా వాళ్ళని విధుల్లోకి తీసుకుని వాళ్ళకి ఎంతో కొంత శాలరీ ఇచ్చి ఫస్ట్ అయితే విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుకుంటున్నారన్నమాట. సో ఇది 50 గంటల దీక్ష వీళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. మరి దీన్ని బట్టి ప్రభుత్వం స్పందిస్తుందా లేదా, వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ల కోసం ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందనేది మనం వేచి చూడాల్సింది. అంతవరకు చూస్తూనే ఉండండి. K7 మీడియా కెమెరామెన్ ఆనంద్తో అమృత.